ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సాక్ష్యంతో, గొప్ప సాక్ష్యంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఆయన మాట్లాడిన విధానాన్ని మళ్ళీ కొన్ని మర్మాలను మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఆశతో ముందుకు వచ్చినాను. దేవుడు మహాకృపను బట్టి ఆయన బలంగా వాడుకోబోతున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఆయన రీసెంట్గా మాట్లాడిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశతో ముందుకు వచ్చినాను. దానికంటే ముందు చిన్న ప్రార్థన. మహాఘనమైన తండ్రి, నీకే స్తోత్రం నా తండ్రి, నా యేసయ్య. నువ్వు ఇచ్చిన కృపని ప్రభువా, నువ్వు ఇచ్చిన ఏర్పాటును బట్టి మీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రముల పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రం ప్రభువా. నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభువా, నువ్వు ఇచ్చిన మాట నాది ఏమీ లేదు ప్రభువా, నాకంటూ ఏమీ లేదు, ఒక మానవుని ప్రభువా, సహజమైన మానవుని ప్రభువా. అయా నువ్వు ఏర్పాటు నీ చిత్తానుసారంగా ప్రభువా నువ్వు ఏర్పరచుకున్న దాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు నా తండ్రి. నేనేమి అడగట్లేదు కానీ ప్రభువా, వెండి బంగారాలు ఏమి అడగట్లేదు కానీ ప్రభువా, నీ ఆత్మశక్తితో నన్ను నింపి, నీ పరిశుద్ధాత్మశక్తితో నన్ను నింపి నా తండ్రి, నీ ఆత్మతో మాత్రమే నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సహాయం చేయండి అయా. అడ్డగిస్తున్న దురాత్మను బంధిస్తున్నాను యేసు నామములో నా తండ్రి. నీకే స్తోత్రం పరిశుద్ధాత్ముడా, రక్షకానికే స్తోత్రం. నిత్యం ప్రభువా నా చేయి పట్టుకుని నన్ను నడిపించిన వాడా నీకే స్తోత్రం. నన్ను నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. కోటాని కోట్ల దూతల మధ్య ప్రభువా నిత్యం కీర్తింపబడిన తండ్రి నీకే స్తోత్రం ప్రభువా. 7 నక్షత్రములు ప్రభువా అరిచేతిలో నిలపగలిగే శక్తిమంతుడు నా తండ్రి నీకే స్తోత్రం నా తండ్రి. అగ్నిజ్వాలలు వంటి కనులు కలిగిన వాడు నా తండ్రి నీకే స్తోత్రం. బంగారు పాదములు కలిగిన వాడు నీకే స్తోత్రం నా తండ్రి. అయా ఈ కుమారుని ఏర్పరచుకున్న దాన్ని బట్టి వందనాలు నా తండ్రి. అయ్యా నన్ను నడిపించి బలంగా నీ వాక్యంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సహాయం చేయండి. నీ ఆత్మశక్తితో నింపి అనేకులకు ప్రభువా నాయన రక్షణ పొందేలాగిన ఈ బలమైన సాక్ష్యాన్ని ప్రభువా ప్రజల ముందు ఉంచుతుండగా ప్రభువా నాయన మీరే తోడుగా ఉండండి ప్రభువా. నడిపించండి, నన్ను క్షమించండి ప్రభువా. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే నన్ను క్షమించమని నజరేయుడైన యేసు నామములో ప్రభువా, నీ నామములో ప్రభువా అయా నేను వాక్యాన్ని చెప్తుండగా ప్రభువా నాయన మీరే తోడుగా ఉండి ప్రభువా నడిపించమని యేసు నామములో చిన్న ప్రార్థన ఆలకించమని నా తండ్రి. నీ పాదాల పట్టుకుని అడిగి పెట్టుకున్నా నా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ సాక్ష్యాన్ని పంచుకుంటా. ఆ తర్వాత ఒక బ్రదర్ ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు, అదాన్ని పంచుకుంటా. ఫస్ట్ సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ 2 days బ్యాక్ నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ప్లస్ 3 days గ్యాప్ వచ్చింది, నేను వీడియో తీయలేదు. ఎందుకంటే దానికి నాకు ఒక మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది, దానికోసం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అక్కడ దేవుడు నాకు డైరెక్ట్గా బయలుపరిచిన విషయాలు ఏంటంటే, ఒక బిడ్డ అస్వస్థతలతో ఉన్నాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆయనకు ఒక జ్యూసి నువ్వు ప్రేయర్ చేసి ప్రార్థన చేసి నువ్వు ఇస్తే నేను స్వస్థత పరుస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక నేను అదే విషయం ఆయనతో చెప్తే మరి ఎప్పుడు వెళ్ళాలి ప్రభువా అని చెప్పేసి అంటే, అంతకుముందు 1 నెల క్రితమే వాళ్ళు అడిగారు రమ్మని. అయ్యా మరి మీరు అడగండి, ఇట్లా బాబుకి అస్వస్థత ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తుంటే నాకు దుష్టుడు బంధకాల్లో ఉన్నాడని చెప్పేసి దేవుడు నాకు బయలుపరిచిండు. అదే విషయాన్ని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, బ్రదర్ది వైరా. అయితే ఇలా ఉందండి, ఇలా దేవుడు చేయమంటున్నాడు అని చెప్పేసి అంటే, సరే ఎప్పుడు వస్తారయ్యా అని చెప్పేసి అంటే, నేను ఫలానా రోజు ఒక 2 daysలో వస్తానండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే హైదరాబాదు సడన్గా వేరే ప్రేయర్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అయితే నేను ప్రార్థన చేసిన, మరి ప్రభా నువ్వు ఇట్లా వెళ్ళమన్నావు, నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను. మరి ఆ తర్వాత వాళ్ళేమో హైదరాబాద్ వెళ్ళారు ప్రభా, మరి నీ చిత్తం ఏంటి ప్రభా అని చెప్పేసి అడిగితే, వాళ్ళే మళ్ళీ వస్తారు అడుగుతారు నిన్ను, నువ్వు వెయిట్ చేయని చెప్పేసి నన్ను. అయితే వాళ్ళు వెళ్ళి ఒక 15 days తర్వాత మళ్ళీ నన్ను రీచ్ అయ్యారు. అయ్యా మరి దేవుని చిత్తం అయితే రండి అయ్యా అని చెప్పేసి అంటే, నేను దేవుడు నాకేం ఆన్సర్ చేయలేదు కొన్నాళ్ళు. ఆ తర్వాత నేను మరలా అడిగితే ఒక 10 days బ్యాక్ అడిగితే మళ్ళీ ఆగు, ఒక 15th 16 17 మధ్యలో వెయిట్, నేను చెప్తానని చెప్పేసి అన్నాను. 15th అలా ఒక డేట్ చెప్పాడు దేవుడు. అయితే ఆయనకి ఆయనకి ఫోన్ చేసి మరలా, మరి అయ్యా పాస్టర్ గారు 15 days 15th కానీ 16 17 ఈ గ్యాప్లో ఏమైనా మీరు అరేంజ్ చేసుకున్నారా, మరి వెయిట్ చేయమంటున్నాడు దేవుడు అంటే, అయ్యా మేము ఇట్లా వార్షికోత్సవం జరుపుకుంటున్నాము మందిరం, అట్లా 17th మేము కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నాము,
నేను మీకే ఇన్విటేషన్ చెప్దామని అనుకుంటున్నా, మీరే ఫోన్ చేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాఫిట్ని ఇన్వైట్ చేశారు ఆ టైంకి. అసలు దేవుడు ఎందుకు నన్ను ఆగమన్నాడో నాకు అర్థం కాలేదు. నేను అక్కడికి వెళ్తే ప్రవక్త కూడా ఇన్విటేషన్, మంచి ఎబినేజర్ అని చెప్పేసి మంచి బ్రదర్, మంచి ప్రవక్త. సో నేను అక్కడికి వెళ్ళి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారు, నాకు కూడా అట్ ద సేమ్ టైం నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ మోకరించిన తర్వాత నాకు ఆ సర్పబంధకాలు మొత్తం కనపడ్డాయి. ఆ తర్వాత ఇమీడియట్గా ప్రార్థన చేస్తూ ఉండగానే విడుదల జరుగుతూ ఉంది. నజరేయుడైన యేసు నామములో మంచి ప్రార్థన అవకాశం ఇచ్చినారు దైవ సేవకులు. దాన్ని బట్టి మళ్ళీ ఆయన చెప్పిన ఎలా చేయమన్నాడో అలాగే చేసి నేను వచ్చేసాను. ఆ ప్రవక్త ఆ రోజు నాతో మాట్లాడదు, ఆయన గొప్ప ప్రవచనం, ఆయన శక్తితో, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన శక్తితో నింపుకున్న అనుభవం, నాకు మంచి అనుభవం. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు, ఒక ప్రవక్తలాగా వాడుకోబోతున్నాడు. యువర్ నాట్ ఎ పాస్టర్, యువర్ ఎ ప్రాఫిట్ అని చెప్పేసి దేవుడు డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు దేవుడు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. ఇప్పుడు నేను పంచుకోదలుచుకోలేదు, ఆ మాటలు నేను త్వరలోనే పంచుకుంటాను మీతో. ఎందుకంటే ఒకవేళ పిలుపు ప్రవక్త అయినా కానీ ఎంత తగ్గింపు ఉంటే దేవుడిలో అంత బలంగా మనం ఆశీర్వదింపబడతాం. ముందుకి ఎంత తగ్గింపు ఉండాలా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఫర్ షూర్ దేవుడు హెచ్చించే టైంలో హెచ్చించాడు, ఫర్ షూర్ తప్పకుండా. ఆయన వాగ్దానాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు, ఆయన గుర్తు చేస్తాడు. మనం వేచి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పేసి, నాకు ప్రవక్త పిలుపు ఉంది కదా అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మన బాడీలో కానీ లాంగ్వేజ్లో కానీ అస్సలు ఎట్టి పరిస్థితులలో ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ ప్రాఫిట్స్ you should not get proud in your body language or tone anywhere. దేవుడు ఎప్పుడు హెచ్చించాలని చెప్పేసి అనుకుంటాడు, ఆటోమేటిక్గా ఆయన హెచ్చింపజేసే ఒక రోజు వస్తుంది. తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. మనమేం చేయాలంటే నిరీక్షణ, కంప్లీట్గా ఆయన నిరీక్షణ, ఆయన చేసే కార్యాన్ని ఎదురు చూస్తూ ఉండాలి. ప్రవ్వా నువ్వు ఎలా అన్నావు ప్రవ్వా, మరి నీ చిత్తమైతే ప్రవ్వా, త్వరగా నీ చిత్తమైతేనే త్వరగా ప్రవ్వా నన్ను వాడుకో, బలంగా వాడుకుంటానో ప్రవ్వా, వాడుకో నీ చిత్తమైతే ప్రవ్వా. మరి ఎప్పుడు ప్రవ్వా అది నువ్వు స్టార్ట్ చేయబోతున్నావో ప్రవ్వా, నీ చిత్తమైతే బయలుపరిచిన తండ్రి అని చెప్పేసి ఆయన అడుకోడు. మనదంటూ ఏమీ లేదు ఎక్కడ, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి మాత్రమే, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి ఆయన చెప్పినట్టు చేసుకుంటూ పోతే ఆశీర్వాదం, బలమైన ఆశీర్వాదం. ఇది నేను గమనించుకుంటా. ఆయన చెప్పిన వెంటనే ఓకే ప్రభు, నేను ఇప్పటికే కొన్ని మిస్టేక్స్ చేసిన, ఆయన చెప్పినట్టు చేయకుండా పోతే నాకు ఆల్రెడీ మోత మోగింది, నాకు అర్థమైంది క్లియర్గా. ప్రభు నన్ను క్షమించాయా, నువ్వు చెప్పింది నేను చేసుకుంటా. ఆయన వాక్యం చదవమంటాడు, ఆ వాక్యం చదవనప్పుడు ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ మనకి ఉంటుంది. ఆయన నెరవేర్చుకున్నప్పుడు, ఆయన ఏర్పరచుకున్నప్పుడు తప్పకుండా నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఏషియా 41 10th నాకు ఇచ్చిన ఆయన వాగ్దానం నేను చదువుతున్నాను మీకోసము. ఏషియా 41:10, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పేసి నాకు క్లియర్గా ఆయన దర్శనంలోనే ఆయన ఈ వాక్యాన్ని నాకు చూపించడం జరిగింది. మళ్ళీ ఏషియా 15 కూడా చూపించాడు. అది ఏంటంటే మోయాబు నశింపు గురించి ఆయన చూపించున్నాడు. ఆయన ఏర్పరచుకున్న స్థలంలో ఎవడైనా అడ్డగిస్తే వాళ్ళు నశించిపోతారని చెప్పేసి క్లియర్గా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది, ఆయన బయలుపరచడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఆ బిడ్డ ఎవరైతే స్వస్థత గురించి ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డ ఆల్రెడీ సైతాన్ బంధకాల్లో చిక్కుమడి ఉన్నాడు, తాంత్రిక విద్యలతో చేసి ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడు ఇలా చేయమని చెప్పటం, నేను అలా చేయడం, మరి దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు బాబు, పర్లేదు. ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే బైబిల్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక బిడ్డ 8 సంవత్సరాలు బాబు
వాళ్ళ కుటుంబం వాళ్ళు అప్పుడే దేవుళ్ళలోకి రావడం జరిగింది. అయితే ఆ బిడ్డకి ఏదో పురుగు గుట్టిందంట. ఆ పురుగు గుట్టి హాస్పిటల్లో జాయిన్ అయితే 2 డేస్లోనే చనిపోతారని చెప్పేసి డిసైడ్ చేశారంట. డిసైడ్ చేస్తే మరి దేవుడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ప్రార్థన కోసము ఎంతో దైవ సేవకులు ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దైవ సేవకులు ఆ కాల్లో ఉన్నారు. ఇలా అండి, మా సేవలో ఒక ఆత్మీయుల కుటుంబం నుంచి ఒక బాబు ఒక పురుగు గుట్టిందంట, మరి హాస్పిటల్లో ఉన్నారంట, మరి చావు బతుకుల మధ్యలో ఉన్న 2 రోజులైంది, ప్రార్థన చేయండి దయచేసి అని నేను ప్రార్థన చేశాను. ప్రభువా నాకు సహాయం చేయండి ప్లీజ్ ప్రభువా, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, ఆ బిడ్డను నిలబెట్టు ప్రభు, గొప్ప సాక్ష్యం నేను చెప్పిస్తా ప్రభువా, నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని చెప్పేసి ఆయన అన్నాడు ఒకటే మాట, ఇదిగో అని చెప్పేసి ఏలు పెట్టి చూపించాడు ఆయన. ఇదిగో నేను అన్యత్వాన్ని తొలగించమని, వాళ్ళ ఇంట్లో ఉన్న అన్యత్వాన్ని తొలగించమని నేను అనేక సార్లు చెప్పాను నేను చెప్పేసి అన్నాడు ఆయన. అనేక సార్లు చెప్పినా అయినా వినలేదు. మరి ఏంది ప్రభువా అని చెప్పేసి అంటే ఇది దర్శనంలోనే మరణం అని చెప్పేసి అన్నాడు ఆయన డైరెక్ట్. అసలు నాకు భయం వేసింది బాగా. మరణం అని చెప్పేసి అన్నాడు. నేను ప్రభువా ప్లీజ్ ప్రభువా, నీ చిత్తమైతే ప్రభువా నిలబెట్టుకుంటా ప్రభువా, నీ స్థలంలో నిలబెడతా ప్రభువా, సహాయం చేసి బిడ్డను బ్రతికించి ప్రభువా, నశించిపోతే ప్రభువా ఆ బిడ్డ ప్రభువా అగ్నిగుండంలో పడిపోతాడు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించి ఆ కుటుంబాన్ని క్షమించు ప్రభువా అని చెప్పేసి నేను మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, నా డెసిజన్ని ఎవరు మార్చడానికి లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు. పాపం దేవుని మరి ఆ బిడ్డ మరణం అని చెప్పేసి చెప్పాడు. సో వాళ్ళకి చెప్పిన ముందే, బాబు మరణం చూపిస్తున్నాడండి, అందరు ప్రేయర్ చేయండి, దేవుని చిత్తమైతే ఆయన ఇచ్చికేలాగా మరలా ఆయుష్ పొడిగించవచ్చు, దేవుని చిత్తమైతే ఆయన నిలబెట్టుకుంటాడు, నేనైతే ప్రార్థన చేసినా మరి ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డగించలేరు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఇదండి పరిస్థితి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పగానే పాపం 2 డేస్లోనే ఆ బాబు, నేను ఇంట్లో కూడా చెప్పిన అదే విషయం, ఆ బాబు బతికే ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా చెప్పిన ఇలా బాబు మరణిస్తాడంట పాపం అని చెప్పేసి నేను మా ఇంట్లో కూడా చెప్తే వాళ్ళు నమ్మలే. ఇంకా అది నేను వాళ్ళకి చెప్పిన ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 2 డేస్లో బాబు మరణించడం జరిగింది. చాలా బాధాకరం విషయం ప్రభువా, నేను అడిగినా కూడా ప్రభువా నువ్వు అవకాశం ఇవ్వలేదని చెప్పడానికి లేదు, ఆయన క్లారిటీ ఇచ్చేసాడు ఆల్రెడీ. నా నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు అని క్లారిటీ. సో దేవుడికి నచ్చని ఒకటి భయంకరం అసలు నచ్చని విషయం ఏంటంటే అన్యత్వాన్ని ఇంట్లో పెట్టుకోవడం అస్సలు నచ్చదు ఆయనకి. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి నచ్చదు, అస్సలు నచ్చదు ఆయనకి. ఏ చిన్న చేతికి కానీ కాలుకి కానీ ఏ చిన్న తాడు కానీ ఉన్నా కానీ ఆయనకు నచ్చదు. నేను తప్ప మరొక దేవుడు లేడు అన్నప్పుడు అసలు మీకు ఎందుకు అవన్నీ, అవి అవసరం ఏంటి, నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా, నా మీద భారం వేయి కదా అని ఆయన క్లియర్గా చెప్తాడు. భారం నా మీద మోపి విశ్రాంతిగా ఉండు అని చెప్పేసి అని అంటాడు ఆయన. సో అలాంటి ఒక దేవుడు, గొప్ప దేవుడు ఉన్నాగా మళ్ళీ ఈ ఫోటోలు ఇవన్నీ అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత నేను ఫోటోలు మొత్తం మా ఇంట్లో కూడా ఉండే, అవన్నీ తీసేసిన తర్వాత నాకు భయంకరమైన అటాక్ శోధన జరిగింది. అవన్నీ దేవుడు మహాకృపను బట్టి ఆయన ఎప్పుడు నిత్యం నాతో ఉంటూ నన్ను కాపాడుతూ, నేను పడిపోతున్న విషయంలో నన్ను వెన్ను తట్టడము, ధైర్యాన్ని ఇవ్వడం చాలా జరిగింది. నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ మీతో పంచుకోవడం జరిగింది దేవుడు మహాకృపను బట్టి. అయితే వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయన శక్తి, ఆ బాబు ఇప్పుడు బాగానే ఉన్నాడు ప్రజెంట్గా. ఆ తర్వాత ఇక నేను వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఒకడు వచ్చి ఆల్మోస్ట్ ఇద్దరు వచ్చారు, తాంత్రిక వాళ్ళు ఇద్దరు వచ్చి, ఆత్మతోనే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. వాళ్ళు వచ్చి నన్ను బంధించుదామని ప్రయత్నించడం చేయటం, యేసయ్య నా కోసం మిఖాయిల్ని పంపించడం నేను క్లియర్గా చూసిన. నజరేయుడైన యేసు నామములో అయితే నిజం, మిఖాయిల్ దూతను పంపిస్తే ఆయన నాకు క్లియర్గా కనపడతా ఉన్నాడు ఆ కోడ్లో, ఆ డ్రెస్లో. ఇప్పటికి నాకు క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా నాకు గుర్తుంది. సో దేవుడు అలా కాపాడుతూ ఒక్కటి మర్మం ఏంటంటే, డీప్ మర్మం నేను చెప్తున్నా ఈరోజు. ఆత్మలో మనం పడుకున్నప్పుడు మన ఆత్మలో దొంగగా వచ్చేవాడు దొంగిలించాలని మన ఆత్మలో తొట్రెలా చేసేలాగున, మనం పడిపోయేలాగున, ఒక తప్పు చేస్తున్నట్టు వాడు మనలో చూపించి వాడు మాయ చేద్దామని చెప్పేసి చూస్తాడులే. కానీ ఆత్మలో నిలదొక్కున్నవాడు నిజంగా చెప్తున్నా చాలా గ్రేట్. నేను చెబుతున్నా, ఆత్మీయ సంబంధమైన జీవితాల్లో కనుక నిలదొక్కున్న వాడు నిజంగా భక్తిపరుడు, నిజంగా
వాడు కంట్రోల్లో ఉంచుకుంటే వాడు జయం. నిజంగా దేవుడు చెప్తాడు ఆల్రెడీ, అది కంట్రోల్ చేసుకోవాలి. ఆ యొక్క సిచ్యువేషన్ని. మనం ఏదైనా చిన్న తప్పు చేస్తున్నామని చెప్పేసి వాడు తప్పు చేపిస్తాడు మనతో, కానీ ఆ ఆత్మని నిలదొక్కోవాలి. అప్పుడేంది, మెలకువ తెచ్చుకోవాలి ఇమీడియట్గా. సో మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పేసి అని అంటాడు దేవుడు, వాక్యం ఉంటుంది. ఆ మెలకువగా ఉండి ప్రార్థన, అలాంటి శోధన ఎప్పుడైనా మనకు వస్తుందంటే అబ్బో ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇమీడియట్గా మనకు మెలకువ తెచ్చుకోవాలా, మెలకువగా ఉండి ప్రార్థన. ఒకసారి డీప్ నిద్రలోకి వెళ్ళిపోతాం. దర్శనాలు కళలు ఇవి నిజంగా జరుగుతాయి. అపవాదిగడి దర్శనాలు ఉంటాయి, జీవుని దర్శనాలు ఉంటాయి, కరెక్ట్గా తెలుసుకోవాలా. మోకరించి మనం ప్రార్థన చేసేటప్పుడు అవి కొన్ని మనకి సినారియోస్ చూపిస్తే ఆయన శక్తి నింపుతూ ఉంటాడు మనం మోకరించినప్పుడు. అది ఒక డిఫరెంట్ సినారియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే నేను పంచుకుంటాను. ఆత్మలో ఆయన శక్తి నింపినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మరొక వీడియో చేస్తాను మీకోసము. అయితే వాళ్ళు ఇట్లా మాటం జరిగితే మిఖాయేలు దూత నన్ను మేలుకొలిపి ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి శోధన, భయంకరమైన శోధన, ఆత్మలో పోరాటం ఉంటుంది, భయంకరమైన ఆత్మీయ పోరాటం ఉంటుంది. ఆత్మీయ పోరాటంలో మనం ఏం చేస్తాం, మనం తెలియకుండానే ఒక తప్పు చేస్తాం. ఆ తప్పును చూపించి వాడు మనల్ని వశపరుచుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు నిలదొక్కాల, బలంగా నిలదొక్కాల. ఏసయ్య కోసం, నా ఏసయ్య ఉన్నాడు, నా ఏసయ్య నాతో ఉన్నాడు అని చెప్పేసి నా ఆత్మలో, నిజ జీవితంలో కాదు, ఆత్మతో పోరాటం ఉంటుంది. మొత్తం ఆత్మ సంబంధమైనవే. అక్షరం చచ్చును కానీ ఆత్మ జీవింపజేసును అని చెప్పేసి క్లియర్గా వాక్యంలో ఉంటుంది. సో ధర్మశాస్త్రమా ఆత్మ అంటే 100% పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభా మరి నువ్వు వెళ్తున్నావు కదా, మరి మాకు ఎవరు ఉంటారంటే, నేను వెళ్ళినా కానీ మీకోసం ఒక ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ఇప్పుడంతా నడిచేది మొత్తం ఆత్మ సంబంధమైన పోరాటమే, ఆత్మ సంబంధమైన. పరిశుద్ధాత్ముడు కనుక మనతో ఉంటే మనం టచ్ చేసేవాడు ఎవడూ లేడు. ఆయనే మెలకువేస్తాడు, ఆయనే మాట్లాడతాడు. ఇగో పలానా చెప్తూనే ఉంటాడు. మనం అడిగితే మాట్లాడతాడు, చెప్తాడు. ఇవన్నీ జరిగే సత్యాలు, నేను అనుభవిస్తున్న సత్యాలు. సో ఆ తర్వాత నేను ఆడ నుంచి రావడం జరిగిన తర్వాత ఆ రోజు నైట్ ఒక ఇద్దరు సైతాన్లు వచ్చి నన్ను బంధించడానికి ప్రయత్నిస్తే మిఖాయేలు దూతని క్లియర్గా నేను ఆయన చూడటం స్టార్ట్ చేసిన. ఆయన నన్ను ప్రొటెక్ట్ చేయడం నేను చూసిన. మిఖాయేలు దూత ఆయన నా తల వెనక ఉండి ఆయన నాకు క్లియర్గా నేను ఆయన చూసిన. ఆ డిఫరెంట్ క్యాప్ ఉంది, కోట్, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూసా. ఒక సోల్జర్ లాగా ఎలాగైతే ఉంటాడో ఒక అధిపతి, యుద్ధం వెళ్ళేటప్పుడు ఒక అధిపతి ఎలాగైతే ఉంటాడో అలానే దర్శనం. సో తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఆత్మ పోరాటంలో, ఆత్మని నిలబెట్టుకోవటంలోనే ఉంది గొప్పతనం. మరి ఆత్మని ఎలా నిలబెట్టుకోవాలి? అప్పుడు ఆ యొక్క యుద్ధంలో, ఆ యొక్క ఆత్మ సంబంధమైన పోరాటంలో ఒక అపవాదిగాడు మనల్ని తప్పు చూపించి, మనల్ని గలిబిలి చేసి, మనల్ని చికాకు చేసి, ఏదో ప్రయత్నిద్దామని చెప్పేసి వాడు చూసినప్పుడు ఆ ఆత్మని, ఆ తప్పు చేయకుండా మనం ఎలా నిలబెట్టుకోవాలి ఆత్మని? దేవుడు అంటాడు, ఆ ఆత్మను నువ్వు నిలబెట్టుకోవాలి, అప్పుడే గెలవగలవు. అంటే వాడికి చంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది అనమాట. ఆత్మను అప్పుడు నిలబెట్టుకుంటే అప్పుడు దేవుడి దగ్గర మనకి ఇష్టలుగా ఆయన నవ్వుతాడు. అనేక విధాలుగా అపోదిగాడు మనల్ని ఏంటంటే బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు మనం కనుక్కోవాలి క్లియర్గా దర్శనం ఎవరిది ఏంటి అనేది క్లియర్గా. అప్పుడు ఆత్మలో నిలబెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితము అంటే అదే చాలా పెద్ద పోరాటం ఉంటుంది. చాలా చూశాను నేను ఈ గ్యాప్లోనే, ఈ 6 monthsలోనే ఆత్మ సంబంధమైన పోరాటంలో ఓడిపోయా. దేవుడు ఆయన బలంగా నన్ను ఆయన గెలిపించినాడు, చాలాసార్లు గెలిపించినాడు. తొట్టెలపాటు జరుగుతూనే ఉంటుంది, పడిపోవటం ఉంటుంది. ఆయన మళ్ళీ ధైర్యాన్ని ఇచ్చి, మళ్ళీ శక్తినిచ్చి ఆయన నిలబెడుతున్నాడు. మనది ఏమీ లేదు, మనది ఏది ఉండదు అసలు. ఆయన ఆత్మనే, ఆయన పరిశుద్ధాత్మనే మనకి దగ్గరుండి, మనలో ఉండి మనకి సహాయం చేస్తాడు. ఆయన నిత్యం మనలో ఉండి మనం నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. అక్షరము చచ్చును కానీ ఆత్మ జీవింపజేసును. అప్పుడు అంటారు వీళ్ళ శిష్యులు అంటారు, ప్రభా మరి నువ్వు వెళ్తే ప్రభా, మరి నువ్వు ఆరోహణమైన తర్వాత మరి మా పరిస్థితి ఏంది ప్రభా, మరి మేము ఏంది అని చెప్పి ఏం చేయాలి ప్రభా అని చెప్పి, ఎవరు మాకు ఉంటారు తోడుగా ప్రభా అని చెప్పేసి అంటే, నేను వెళ్ళిన వెంటనే మీకు ఒక ఆదరణకర్త దేవుడు వస్తాడు. మీకు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు.
ఇప్పుడంతా నడిపించేది పరిశుద్ధాత్మదేవుడే. ఆత్మదేవుడే ఆత్మదేవుడే మనకు తోడు ఉంటాడు. ఆత్మదేవుడే జీవింపజేస్తాడు. ఆత్మదేవుడే ఆత్మదేవుడే యేసయ్య ఆయన ఆత్మను మనకు పంపించి మనకు తోడుగా జీవింపజేస్తాడు. ప్రతిదీ ఆత్మ సంబంధమైన పోరాటం. ఇప్పుడైతే ఆత్మ సంబంధమైన పోరాటమే ఉంటుంది మొత్తం. మనం పడుకున్నప్పుడు మనం వాడు దొంగేలప్ప చేస్తాడు. మనం బాగా డీప్ నిద్రలో ఉన్నప్పుడు మన ఆత్మ పోయి తప్పు చేయాలని చెప్పేసి వాడు కలగ చేస్తాడు. అంతే, వాడి పని అదే. ఎప్పుడు 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 అని చూస్తూ ఉంటాడు. ఒకటే మనం చేయాల్సింది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా ఈ శోధన, ప్రభువా ఈ శోధన చేయించాలంటే ఉపవాసం ఉండి 1, 2, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభువా ప్రార్థన చేయాలి. గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ శోధన, ప్రభువా ఈ శోధనని నేనైతే జయించలేకపోతున్నా ప్రభువా, నా వల్ల అయితే కావట్లేదు. నీ ఆత్మ, నువ్వు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆత్మ, నీ అరిచేతుల్లో చెక్కుకున్న నువ్వు జీవం ఊది నన్ను ప్రభువా, నన్ను భూమి మీద వేసావు ప్రభువా, నువ్వు చెక్కుకొని నన్ను నిర్మించుకున్నావు ప్రభువా, నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభువా, నా వల్ల అయితే కావట్లేదు ప్రభువా, నీకు అప్పచెబుతున్నావు ప్రభువా. నువ్వే ప్రొటెక్షన్, నువ్వే. ఇది నీ రక్తం, నీ శరీరం, నీ అవయవాలు ప్రభువా నాయన. అయ్యా నీ తలలో ప్రభువా, నీ శరీరంలో ప్రభువా, ఇదంతా ఒక అవయవం ప్రభువా అని. మా శరీరం అనేది ఒక అవయవం ప్రభువా. అయ్యా మమ్మల్ని శుద్ధి చేయి, మమ్మల్ని కడుగు. అనేక సార్లు తొట్టెళ్తున్న ప్రభువా, మా వల్ల అయితే కావట్లేదు. నీవే ప్రభువా, నీ ఆత్మనే తోడు ప్రభువా, నీవు తప్ప మేము ఎవరు నాశించలేము ప్రభువా, నువ్వే మమ్మల్ని జీవింపజేసేవాడు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన పక్క నుండి మనల్ని గెలిపిస్తాడు. ఆయన పక్క నుండి అపవాది కన్నా మోకరింపజేస్తాడు మన ఎదురుగా. ఇది నిజం, నేను అనుభవించిన. బయటికి వెళ్ళగొడతాడు, మనకే అధికారం ఇస్తాడు. యేసు నామములో ఎలా ప్రార్థిస్తే వాడు బయటికి వెళ్ళిపోతాడో కూడా ఆయన నేర్పుతాడు. ఇది అంటే ఆత్మలో అంత మెలకుగా ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థించుడి అని చెప్పేసి ఆయన ఎందుకు అంటాడు అంటే, ఎలానే ఒక అపవాదిగాడు వచ్చినప్పుడు వాడిని ఎదుర్కోవటం కోసం ఆత్మలో మెలకుగా ఉండి దాన్ని జయించాలి. అది దేవుడు మనకు నేర్పించేది. నిలకడగా ఉండాలి ఆత్మలో తొట్టెలపాటు జరగకూడదు. ఇది నిజము. ఆత్మలో చాలా మెలకుగా ఉండి దీర్ఘశాంతంతో ఆయన వైపు చూస్తూ ఉండాలి. ప్రభువా ఇది జరుగుతూ ఉంది ప్రభువా, ఆత్మలో తొట్టెలపాటు వస్తుంది ప్రభువా, సహాయం చేయనంత. ఆత్మలో కూడా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అట్లుంటుంది. ఆత్మలో కూడా ప్రార్థన చేస్తాము. ఆయన వచ్చినప్పుడు ఒక రకమైన పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ముట్టినప్పుడు ఆయన శక్తిని మనం పొందుకుంటాం. ఆటోమేటిక్గా బాడీ అంతా షేక్ అయిపోద్ది. ఆయన ఆత్మ మన మీద దిగినప్పుడు వాడు అటాక్ చేస్తూ ఉంటే ఆయన ఆత్మ మన మీద అంటే కంప్లీట్గా మనం బైండ్ ఓవర్ అయిపోవాలి. ఏసైకి అప్పచెప్పుకోవాలి. ప్రభువా ఇంకా నీకు అప్పచెప్పుకుంటున్నా ప్రభువా, నా ఆత్మని నేను పడుకునేటప్పుడు నువ్వు తోడుగా ఉండి నా పక్కన నాలో ఉండి ప్రభువా, అయ్యా నువ్వు నన్ను కాపాడాయా, నన్ను రక్షించే, నా వల్ల అయితే కాదు, ఇది నీ ఆత్మ, ఈ శరీరం అంతా నీది, నీ చిత్తంగా నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి ప్రభువా, నాదంటూ ఏమీ లేదు కానీ ప్రభువా, నీ చిత్త ప్రకారమే ఈ బాడీ ఈ యొక్క ఆత్మ ప్రభువా నడిపింపాలి. నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించిన తండ్రి అని చెప్పేసి మనం ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో కథం, యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ జీసస్. అంతే, ఏసై కంట్రోల్లో మనం ఉంటాం. ఇంకా ఆత్మ సంబంధమైన జీవితంలో, నా ఆత్మ సంబంధమైన జీవితాల్లో అనేక సార్లు దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. అది నేను మరలా దేవుని చిత్తమైతే మరలా ఒక వీడియో తయారు చేస్తాను. కానీ నాకొక ఇది క్వశ్చన్ మార్క్ వచ్చింది. క్వశ్చన్ మార్క్ ఎలా అంటే, ఫ్యామిలీని, కుటుంబాన్ని, ఆస్తిని మొత్తం వదులుకొని, ఒక బ్రదర్ నుంచి వచ్చింది నాకు యాక్చువల్గా ఈ క్వశ్చన్. వదులుకొని సేవ చేస్తే మనకి ఎక్కువ కృపలు వస్తాయని చెప్పేసి ఒక వాక్యాన్ని చూపిస్తూ బ్రదర్ రాశాడు. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా ఆయన ఏమంటాడు? పునః స్థితి స్థాపమందు 19:28. మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇజ్రాయేలు 12 మందికి తీర్పు తీర్చే వాళ్ళుగా వీళ్ళకి సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే ఆ గోత్రముల వారికి తీర్పు తీర్చేవారుగా ఈయన శిష్యులతో మాట్లాడుతున్నాడు కానీ మనతో కాదు. అయితే
ఇంకొకటి నా నామున ఇప్పుడు మత్తయి 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతి వాడు 100 రెట్లు పొందును. అంటే విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అయితే ఈ వాక్యాన్ని బట్టి నాకొకటి తెలిగింది. అయితే మళ్ళీ ఫస్ట్ తిమోతిలో ఒకటి అంటాడు దేవుడు. 5:8 ఏమంటాడంటే 5 ఏమనంటే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అంట. అయితే మరి కుటుంబ బాధ్యత చాలా ఇంపార్టెంట్. కుటుంబం ఎందుకు ఇచ్చాడు దేవుడు? కుటుంబ బాధ్యత మనం నెరవేర్చాలి, అది ఆయన చిత్తం. ఇప్పుడు యేసయ్య 30 సంవత్సరాలు వాటరింగ్ పని చేశాడు, ఆయన చిత్తం నెరవేర్చాడు, కుటుంబ బాధ్యత నెరవేర్చాడు. 3.5 సంవత్సరాలు దేవుడు కంప్లీట్గా దేవుడు కోసం వాడబడ్డాడు. కుటుంబ బాధ్యత మనం ఆయనతో ఉండాలి. అది ఎప్పుడు ప్రభువే చెప్తాడు. మరి ప్రభువా నేను వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు కదా, మాట్లాడిన దేవుడు అయితే మనం అనుకోవచ్చు. ఆయన ఆత్మ మనతో ఉన్నప్పుడు ప్రభువా మరి పిల్లల్ని మొత్తం వదిలేసి పోవాలని ఉంది, నాకు నీ సేవ చేయాలని ఉంది అంటే అనుమతి ఇస్తాడా? మరి పిల్లల్ని ఎవరు చూసుకోవాలా? వాళ్ళ ఆత్మల పరిస్థితి ఏంది? అన్నదమ్ముల ఆత్మల పరిస్థితి ఏంది? మనం వెళ్ళిపోతే వాళ్ళు మొత్తం స్పాయిల్ అయిపోతారు కదా. మరి మనల్ని ఏర్పరచుకున్నాడు మన కుటుంబంలో మనం అవసరం, అక్కడ మనం చెయ్యాలి, ఆయన పని చేయాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. సో కుటుంబ బాధ్యతతో పాటు ఆయన చిత్తాన్ని నెరవేర్చితే నిత్య జీవం కంప్లీట్గా. ఇదొకటి నేను బ్రదర్కి చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మరీ బలంగా వాక్యంతో ముందుకు వస్తాయి. ఇక నుంచి ఎప్పుడు దేవుడు ప్రతిరోజు మాట్లాడిందల్లా నేను ఆయనకి చెప్తూ ఉంటా. ఈసారి రేపటి నుంచి ఏం చేస్తానంటే ఆయన వాగ్దాన్ని, ఒకవేళ 2-3 రోజులు లేట్ అయిందంటే నన్ను క్షమించగలరు, ఎందుకంటే మీటింగ్ ఇన్విటేషన్స్ ఉంటే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి క్షమించండి. మళ్ళీ ఆ తర్వాత నేను మంచి వీడియోతో మంచి ఆయన బలమైన టెస్టిమనీతో నేను సాక్ష్యంతో నేను ముందుకు వస్తాను. నన్ను సహకరించగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థనతో ఈ వీడియోను ముగిస్తాను. మహాగణమైన తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా తండ్రి పరిశుద్ధాత్మడా, నా యేసయ్య అయా ఈ దాసుడు ప్రవ్వా నీ ఆత్మ ద్వారా ప్రవ్వా అనేక మంది ప్రవ్వా రక్షించబడాలి ప్రవ్వా. నీ పరిశుద్ధాత్మ కంప్లీట్గా నింపి నువ్వే మాట్లాడాలి ప్రవ్వా. నేను స్టేజ్ ఎక్కి వీడియో ఏదైనా తీసినా కానీ ప్రవ్వా అయా నీ సువార్త ప్రకటించినా కానీ నా తండ్రి నీ ఆత్మ చేత మాత్రమే నా ప్రవ్వా నాన్న కార్యం జరగాల. నాదంటూ ఏమీ లేదు కదా ప్రవ్వా, నాదంటూ ఏమీ లేదు. నీ పని జరగాల ప్రవ్వా, నీ చిత్తాన్ని నెరవేర్చాలి. నీ ఆత్మ చేత నింపబడాల ప్రవ్వా. నీ ఆత్మ చేత నింపబడి ప్రవ్వా నీ సువార్తన ప్రవ్వా అనేక మందికి ప్రవ్వా నాయన పంచి అనేక ఆత్మల ప్రవ్వా నిజమైన దేవుడు నీవని ప్రవ్వా నాయన అయా నేను పంచుకునే శక్తిని, అయా నేను మార్చుకునే శక్తిని, కృపని, నీ బలాన్ని ప్రవ్వా నాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేనేమీ చేయలేని నీకు తెలుసు. నేను జస్ట్ నువ్వు ఏర్పరచుకున్న ఒక మట్టి పాత్రని. ఆత్మ నీది ప్రవ్వా, నువ్వు నడిపించాల ప్రవ్వా, నువ్వు ముందు నడిపించాల. నువ్వు ముందుండి ప్రవ్వా నన్ను నడిపించు. నేను వెనుకుండి నీ మాటలు చెప్పుకుంటా, నువ్వు నేర్పిన మాటలు చెప్పుకుంటా ప్రవ్వా. అయా నాన్న నువ్వు అనేక సార్లు చెప్పి ఉన్నాడు ఎక్కడెక్కడికో పోవద్దు, నువ్వు నా దగ్గర నేర్చుకో అని చెప్పేసి నువ్వు మాట్లాడి ఉన్నావు క్లియర్గా ప్రవ్వా. అయా నీ మర్మాలు ఇంకా బలమైన మర్మాలు ప్రవ్వా. ఈరోజు ఆత్మ సంబంధమైన జీవితంలో పోరాటాల గురించి నేను మాట్లాడటం జరిగింది ప్రవ్వా. అయా నీ చిత్తమైతే సహాయం చేయి. ఈ వీడియో చూస్తుంటేనే ప్రవ్వా అనేక మంది ప్రవ్వా మర్మాన్ని తెలుసుకుని ప్రవ్వా వాళ్ళు సిద్ధపడి ప్రవ్వా ఆత్మలో జయించేలాగిన నీ కృపశక్తి ఆ బిడలకి ఇవ్వమని ప్రార్థిస్తున్నారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రవ్వా ఆత్మలో నిలదొక్కుని ప్రవ్వా అపవాదిగడ బంధకాల నుంచి ప్రవ్వా ఆ భారాన్ని నీ మీద మోపి నీ వైపు చూసి ప్రవ్వా ఆ యొక్క బంధకాల నుంచి జయం పొందేలాగిన ఆ బిడ్డలను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నజరుడైన యేసు నామములో నా తండ్రి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.